అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మట్కా నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అనురాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్వి నాగరాజు, పట్టణ ఎస్ఐ కలిసి ముదిగల్లు బైపాస్ రోడ్డు శ్రీనివాస కళ్యాణం మండపం వద్ద 10 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి మట్కా చీటీలు, కార్బన్ పేపర్స్, పెన్నులు, నగదు మరియు 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, వారిపై పలు క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎక్కడ దగ్గరలో ఉంది అందరికీ నమస్కారం. కళ్యాణదుర్గం పట్టణంలో ఒక వ్యక్తి గతంలో మట్కా రాసి తర్వాత తన జీవనశైలిని మార్చుకొని మట్కా రాయకుండా ఉంటే రవికుమార్ అనేటువంటి ఈ మట్కా నిర్వాహకుడు, అతని యొక్క అనుచరులు 9 మంది అతనిపైన బలవంతం చేసి అతని దగ్గర నుంచి 3000 రూపాయలను లాక్కోవడం జరిగింది. నీవు మా యొక్క మూమెంట్లు పోలీసులకు చెప్తా ఉన్నావు, నువ్వు మట్కా రాయకుండా మానుకొని పోలీసులకు మేము రాసేటువంటి మట్కా గురించి సమాచారాన్ని చేరవేస్తున్నాం అని చెప్పేసి అతని దగ్గర డబ్బులు లాక్కోవడం జరిగింది. దానిపైన ఒక ఎక్స్టార్షన్ కేసు నమోదు చేయడం జరిగింది కళ్యాణదుర్గం పట్టణంలో. ఆ తర్వాత దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ అంబురాజన్ ఐపీఎస్ గారు స్పెషల్ పార్టీలు నియమించి కళ్యాణదుర్గం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కంబదూరు, కళ్యాణదుర్గం టౌన్, కళ్యాణదుర్గం రూరల్ మండలానికి సంబంధించినటువంటి పలు ప్రదేశములలో స్పెషల్ పార్టీ బృందము మరియు కళ్యాణదుర్గం టౌన్ ఎస్ఐ యువరాజ్, రూరల్ ఎస్ఐ సుధాకర్, టౌన్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు దాడులు నిర్వహించి మధ్యాహ్నం 2 గంటల సమయంలో 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో మెయిన్ ఆర్గనైజర్ రవికుమార్, మిగతా 9 మంది అతని యొక్క అనుచరులు ఈ మట్కా చీటీలు వీటికి రాయడం చేయడం చూస్తూ ఉన్నారు. సో వారి వద్ద నుండి 48,200 రూపాయల నగదు, మట్కా చీటీలు, అదేవిధంగా 16 సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ప్రధానంగా ఎవరైనా ఎక్కడైనా మట్కా నిర్వహిస్తూ ఉంటే లేకపోతే మట్కా చీటీలు రాసినా వెంటనే 100కి తెలియజేయాలి. అదేవిధంగా పోలీసులకు సమాచారం ఇస్తే వారి యొక్క పేర్లు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఈ మట్కా ఆర్గనైజర్స్ 2 సార్లు 3 సార్లు ఈ మట్కా కేసులలో ఇన్వాల్వ్ అయితే వారిపైన జిల్లా బహిష్కరణ కూడా చేస్తాము. అదేవిధంగా పీట్యాక్స్ కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ మట్కా మహమ్మారి జోలికి వెళ్ళి ఆర్థికంగా చిక్కిపోయి వాళ్ళ జీవన విధానం నష్టపరుచుకోకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మట్కా జోలికి వెళ్ళవద్దని చెప్పేసి మేము హితవు కలుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా ఆర్గనైజర్లు మీ దృష్టికి వస్తే వారి యొక్క పేర్లు మాకు చెప్పినట్లయితే మీ పేర్లు గోప్యంగా ఉంచి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క స్పెషల్ పార్టీ బృందాలను జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. వాళ్ళకు రివార్డ్స్ నిమిత్తం కూడా సిఫారసు చేయడం ఉన్నారు, అది కూడా చేస్తాం. థ్యాంక్ యూ సార్. అధికార పార్టీ నాయకులు మిస్ అయినట్లు, దీనికి అధికార పార్టీ నాయకులు అనధికార పార్టీ నాయకులకు సంబంధం లేదు. ఇది మట్కా